మనకి ఇంగ్లాండ్తో జరుగుతున్న సెకండ్ టెస్ట్లో చూసుకుంటే శుభ్మన్ గిల్ ఒక రికార్డ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. ఎందుకు భయ్యా అంటే మనకి ఫస్ట్ ఇన్నింగ్స్లో ఏకంగా 269 రన్స్ కొట్టాడు. దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 161 రన్స్ కొట్టాడు కదా. సో దీంతో టోటల్గా మరి 430 రన్స్ అయితే చేశాడు. మరి ఇప్పటి వరకు మన ఇండియన్ టీంలో ఒక టెస్ట్లో 2 ఇన్నింగ్స్లు కలిపి మరి 430 రన్స్ చేసిన సందర్భం ఏ బ్యాట్స్మెన్కి కూడా లేదు. మరి అంతకుముందు చూసుకుంటే ఈ రేస్లో ఫస్ట్ సునీల్ గవాస్కర్ ఉండేవాడు. సునీల్ గవాస్కర్ ఏకంగా ఒక టెస్ట్లో 344 రన్స్ కొట్టి మరి టాప్లో నిలిచాడు. ఇప్పుడు సునీల్ గవాస్కర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు ఇప్పుడు మనకి శుభ్మన్ గిల్. అయితే మరి ఈ లిస్ట్లో టాప్ 5 ప్లేస్లో కనుక మనం ఒకసారి చూసుకుంటే మనకి 5th ప్లేస్లో వచ్చేసరికి వీరేందర్ సెహ్వాగ్ 319 రన్స్ చేశాడు. సో దీంతో 5th ప్లేస్లో ఉన్నాడు. సో దాని తర్వాత ప్లేస్లో చూసుకుంటే మనకి సౌరవ్ గంగూలీ. సో సౌరవ్ గంగూలీ చూసుకుంటే అంతకుముందు 330 రన్స్ చేశాడు ఒక టెస్ట్లో. సో దాని తర్వాత మరి 3rd ప్లేస్లో కనుక చూసుకుంటే మనకి వివిఎస్ లక్ష్మణ్ కనిపిస్తాడు. వివిఎస్ లక్ష్మణ్ ఒక టెస్ట్లో దాదాపు 340 రన్స్ చేసి 3rd ప్లేస్లో ఉన్నాడు. మరి 2nd ప్లేస్లో వచ్చేసరికి మనకి సునీల్ గవాస్కర్ 344 రన్స్తో అయితే 2nd ప్లేస్లో ఉన్నాడు. సో మరి ఇప్పుడు సునీల్ గవాస్కర్ రికార్డ్ని బ్రేక్ చేసి మనకి శుభ్మన్ గిల్ ఏకంగా 430 రన్స్ అయితే చేశాడు అనమాట.